హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ రోజు వీడియో ద్వారా మీరు మోటివేట్ అవటమే కాదండి, మీలో తెలియని మానసిక శక్తిని తీసుకువచ్చేటటువంటి కొన్ని పాయింట్స్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి ఈ పాయింట్స్ మీరు వినటం ద్వారా, నేర్చుకోవటం ద్వారా మిమ్మల్ని ఎవ్వరూ తక్కువగా చేయలేరు, మిమ్మల్ని ఎవరూ అణిచివేయలేరు, అలాగే మీ భావోద్వేగాలతో ఎవ్వరూ ఆడుకోలేరు, అలాగే మిమ్మల్ని ఎవ్వరూ దోచుకోలేరు. నిజమేనా అని అస్సలు డౌట్ పడకండి. మీరే ఈ పాయింట్స్ విన్న తర్వాత మీరే కరెక్ట్ అంటారు. మీరు ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కోపపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేటటువంటి ఈ 6 ఉపాయాలు తెలుసుకుంటే చాలండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ ఉపాయాలలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియోని చూస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక పాయింట్ నెంబర్ 1, మీ పైన ఎవరిని ఆధిపత్యం చేయనివ్వకండి. సహనం, వినయం, బలహీనత, ఈ మూడిటి మధ్య చాలా సన్నని గీత ఉందండి. ఆ గీత ఎప్పుడైతే మీరు దాటే అవకాశం అవతల వాళ్ళకి ఇస్తారో అప్పుడు మిమ్మల్ని సమానంగా కాకుండా తక్కువ స్థాయిగా చూస్తూ ఉంటారు. ఆధిపత్యం అనేది ఒక్కసారిగా రాదండి, చిన్న చిన్న విషయాలతో మొదలవుతుంది. ఎగ్జాంపుల్, ఎవరో అనవసరంగా మిమ్మల్ని తిట్టారు, మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరో మీ మాట మధ్యలో జోక్యం చేసుకున్నారు, మీ నిర్ణయాలను పట్టించుకోలేదు, అయినా మీరు వాళ్ళని వ్యతిరేకించలేదు. మీ సమయం, కృషి, భావాలను అవమానించారు, అయినా మీరు ఓపికతో చిన్న చిరునవ్వుతో ఉన్నారు. ఇక్కడ మొదలవుతుందండి అసలైన ఆట. అప్పుడే అవతల వ్యక్తికి సంకేతాలు వెళ్తాయి, ఈ వ్యక్తి చాలా సహనశీలుడు, ఇతన్ని అణిచివేయొచ్చు అని. ఒక్కసారి మిమ్మల్ని అణిచివేసినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళు జీవితాంతం మిమ్మల్ని అణిచివేయటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మొదటి దెబ్బే చివరి దెబ్బ అయ్యేలా ఉండాలి. అంటే దీని అర్థం గొడవ పడను, మొండిగా ఉండమనో అస్సలు కాదండోయ్. నవ్వుతూ శాంతంగా కానీ గట్టిగా స్పందించండి. మొదటిసారే వారి హద్దులు దాటకుండా ఆపండి. ఇలా మొదటిసారి ఆపిన వాళ్ళని తర్వాత గౌరవిస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించకపోతే ఈ ప్రపంచం తక్కువగా చూస్తుంది మిమ్మల్ని. ఇక నెంబర్ 2, ఎవరి ముందు కూడా పొరపాటును కూడా మీ బలహీనతలను చూపించకండి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎవ్వరి మీద సానుభూతి చూపించదండి, అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఎవరి ముందైనా లొంగిపోవటం, భయాలు, బలహీనతలు, నిస్సహాయతను వాళ్ళ ముందు చూపించారనుకోండి, ఇలా మీ భయాలు, బలహీనతలు బయట పెట్టారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఒక కీలు బొమ్మలాగా చూస్తారు. బయట మీ మీద సానుభూతి నటించినా కానీ లోపల మీ బలహీనతని ఆయుధంగా మర్చుకుంటారు. బలహీనతను చూపించడం అంటే మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకోవటమేనండి, మిమ్మల్ని మీరు ఓపెన్ చేసి జనాల ముందు బయట పెట్టడమేనండి. ఈ రోజు మీ బలహీనతను వింటాడు, రేపు దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మీరేమనుకుంటారు, తప్పంతా నాదే అని మానసికమైనటువంటి ఒక బానిసత్వంగా ఉండిపోతారు. మీ బలహీనతను ఎప్పుడైనా సరే బలహీనత నుంచి, భయాల నుంచి బయటపడే వ్యక్తులకు చెప్పుకోండి, కానీ రేపు బ్లాక్ మెయిల్ చేసేటటువంటి వ్యక్తులకి పొరపాటును కూడా చెప్పకండి. ప్రపంచానికి ఎప్పుడు మనం స్థిరంగా, శాంతంగా, బలంగా కనిపించాలి. ఇదేదో మిమ్మల్ని మొండిగా, రాయిలాగా బ్రతకమని చెప్పట్లేదండి నేను. ఎందుకంటే ఇక్కడ మన శ్రేయస్ని అందరూ ఏమి కోరుకోరండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బలవంతులకి ప్రజలు చాలా దూరంగా ఉంటారు, బలహీనులతోటే ఆడుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడు బలంగా ఉన్నట్లే ప్రొజెక్ట్ చేయండి. ఇక నెంబర్ 3, ఒకే తప్పుని పదే 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 క్షమించడం అండి. ఇక్కడే ఎంత బలవంతులు కూడా మోసపోతారు. ఒక్కసారి క్షమించారు, ఇక రెండోసారి మానవత్వం కదా అని క్షమించారు. మళ్ళీ మీరు క్షమించారనుకోండి, తప్పు అవతల వాళ్ళది కాదు, క్షమించిన మీదవుతుంది. ఎందుకంటే మీరు 3 సార్లు క్షమించారంటే అవతల వాడు మిమ్మల్ని ఖచ్చితంగా బానిసలాగే చూస్తాడండి. రెండోసారి మీరు ఆ తప్పుని అడ్డుకోండి. మీకు కోపం లేకుండా, గొడవ లేకుండా, డ్రామా లేకుండా నిశ్శబ్దంగా వెనక్కి జరగండి. మీ యొక్క ఈ నిశ్శబ్దమే వాళ్ళకి వారి స్థాయిని గుర్తు చేస్తుంది. మీకు మీరు ఎంతైతే విలువ ఇచ్చుకుంటారో మీరు బయట కూడా అంతే గౌరవం పొందుతారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఏంటో మీకు తెలుసా? ఇంకేందండి, నిశ్శబ్దం. ఎవరైనా అరిచినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరైనా అవమానించినప్పుడు మీరు నవ్వుతూ నిశ్శబ్దంగా పక్కకు జరగండి. అప్పుడు అవతల వాళ్ళ మనసులో తుఫాను మొదలవుతుంది. అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఆలోచిస్తారండి, ఎందుకు మాట్లాడట్లేదు, ఏం ప్లాన్ చేస్తున్నాడు అని తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ మెదడు వేగంగా పనిచేస్తుంది, అవతల వాళ్ళ మెదడు బాధపడుతుంది. ఇక నెంబర్ 4, ఎవరైనా సరే వాళ్ళు నాకు అవసరం అని అనిపించేలా చేయకండి. ఒకవేళ వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరు అని మీకు అనిపించింది అంటే మీకు వాళ్ళతోటి ఆట ముగిసింది అని అర్థం. ఇక మీతో డ్యాన్స్ చేపిస్తారు అవతల వాళ్ళు, మీ భావోద్వేగాల్ని ఇరక్కొట్టేస్తారు. మీరేం చేయాలంటే మీ అవసరాన్ని అవతల వ్యక్తికి అస్సలు చూపించకండి. నిస్సందేహంగా మీకేం కావాలో అది తీసుకోండి. బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా కానీ వారి స్థానంలో ఉంచేటటువంటి మార్గం ఏంటో చెప్పనా? వారి మీద ఆశలు వదిలేయటం. మీరు ఎప్పుడైతే అవతల వ్యక్తి మీద ఆశలు వదిలేస్తారో అప్పుడే మీరు స్వేచ్ఛగా, ప్రశాంతంగా బ్రతుకుతారు. వాళ్ళు ఎగతాళి చేశారా, నవ్వండి. మిమ్మల్ని అవమానిస్తున్నారా, అస్సలు పట్టించుకోకండి. ఆటోమేటిక్ గా వాళ్ళ స్థానాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఈ ఆశ అనేదే అతిపెద్ద బానిసత్వం అండి. ఫ్రెండ్స్ అయినా, బంధువులైనా, ఇంకెవరైనా సరే వాళ్ళ అవసరం కోసమే మిమ్మల్ని గుర్తు చేసుకునే వాళ్ళని మీరు అస్సలు గుర్తించుకోకండి. మీ విజయాన్ని, మీ సక్సెస్ ని చూసి ఈర్ష్య, కుళ్ళుతో ఉంటారు చూసారా, వాళ్ళని ఏమీ అడగండి. మన ముందు తీయగా మాట్లాడుతూ మన వెనక గోతులు తవ్వే వాళ్ళని అసలు మీ జీవితంలోంచి తీసి అవతల పడేయండి. నిజమైన స్నేహితులు ఎప్పుడైనా సరే, బంధువులైనా సరే, ఎవ్వరూ కూడా మనల్ని అణిచివేయరు.
మనల్ని ఒకరు అణిచివెయ్యనివ్వరు కూడా. నిశ్శబ్దంగా ఉన్నవాడే ఎప్పటికైనా రాజవుతాడు. ఇది వాస్తవం. మీరు ఎంత శాంతంగా బలంగా ఉంటారో బయట జనాలు కూడా మీకు అంతే గౌరవం ఇస్తారు, మిమ్మల్ని చూసి భయపడుతూ ఉంటారు, లేకపోతే మీతో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా మీరు బలంగా ఎలా ఉండాలో, నిశ్శబ్దంగా ఎలా ఉండాలో, హద్దులు అవతల వాళ్ళని ఎలా దాటనివ్వకుండా ఉండాలని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అసలైన పాయింట్స్ చెప్తాను వినండి. ఇక నెంబర్ 5, ఎవరైనా మిమ్మల్ని అరుస్తున్నారు, గొడవ పడుతున్నారు, అవమానిస్తున్నారు అని అంటే అవతల వాళ్ళు మీ హద్దుల్ని కొలుస్తున్నారు అని అర్థం. ఒక్కసారి మీరు ఇలా తల వంచారు అంటే అవతల వాళ్ళకి మీరు మిమ్మల్ని చులకన చేసేటటువంటి, అవమానించేటటువంటి లైసెన్స్ ఇచ్చినట్టే. ఈసారి మిమ్మల్ని ఎవరైనా అవమానించినప్పుడు కోపపడొద్దు, అరవద్దు, వివరణ ఇవ్వద్దు. సైలెంట్గా, ప్రశాంతంగా, కోపంగా ఉన్నటువంటి మొహంతో ఇలా మాట్లాడకండి అని ఒకటే ఒక మాట మాట్లాడండి. ఈ మాట మీరు అణిచివేయబడరు అని అవతల వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఇలా మీ హద్దులు చూసిన వాడు జీవితాంతం మళ్ళీ ప్రయత్నం కూడా చేయడు మిమ్మల్ని అణిచివేయడానికి. ఇక నెంబర్ 6, దూరం, భయం. మీరు అవతల వ్యక్తులకి ఎంత దగ్గర అవుతారో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారని అర్థం. ప్రపంచంలో అత్యంత శక్తివంతులు ఎప్పుడూ కూడా పూర్తిగా అందుబాటులో ఎవరికి ఉండరు. ఎప్పుడూ దూరంగాను మరియు దగ్గరగా ఉన్నట్లుగా ఉంటారు. ఎవరైనా మీకు బాగా దగ్గర అవుతూ ఉంటే, ప్రతి మాటలో కూడా జోక్యం చేసుకుంటుంటే మీరు ఒక్క అడుగు వెనక్కి తీసుకోండి. ఎవరైనా మీకు డైలీ కాల్ చేస్తూ ఉంటే వెంటనే రిప్లై ఇవ్వకండి. ఎందుకంటే సులభంగా దొరికేది ఎప్పుడూ కూడా విలువలేనిది. ఎప్పుడూ ఈ ప్రజలు దూరంగా ఉన్నదాన్నే వెతుకుతూ ఉంటారు. దూరంగా ఉన్నది ఎప్పుడు కూడా బలంగా, శాంతంగా, భయంగా కనిపిస్తూ ఉంటుంది జనాలకి. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండకండి. ఇక నెంబర్ 7, మీ దగ్గర ఎంత ఉందో ఎవ్వరికీ చెప్పకండి. డబ్బు, సమయం, శక్తి, భావోద్వేగాలు ఏవైనా సరేనండి. డబ్బు ఉందని చెప్పారనుకోండి, వెంటనే అప్పడుగుతారు. అదే మీ దగ్గర సమయం ఉందని చెప్పారనుకోండి, ఆ సమయాన్ని వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక భావోద్వేగాలు మీకు ఎక్కువ అని తెలిసారనుకోండి, వాటితోటి వాళ్ళు వాడుకోవడానికి, ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఎల్లప్పుడూ రహస్యంగా ఉండండి. మీ ఫీలింగ్స్ ని, మీ దగ్గర ఎంత ఉంది అని అందరికీ తెలియాల్సిన అవసరం లేదండి. మీరు ఎంత తక్కువగా జనాలకి తెలిస్తే మీకు అంత గౌరవం ఇస్తారని బాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి విలువ క్రమంగా తగ్గిపోతూ ఉంటుందండి. రహస్యం ఎప్పుడైనా సరే మిమ్మల్ని బలంగా, శాంతంగా, భయంగా ఉండేలా చేస్తుంది. తక్కువగా కనిపించండి, తక్కువగా మాట్లాడండి, కానీ మంచి ఇంపాక్ట్ ఇవ్వండి. అప్పుడే ఈ జనాలకు మీరు అర్థం కారు, మీకు విలువ ఇస్తారు. ఇక నెంబర్ 7, కౌంటర్ అటాక్. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేస్తే, అవమానిస్తే మామూలు మనుషులు ఏం చేస్తారు? కోపడతారు, కోల్పోతారు. తెలివైన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సరే నేనేమి చేయను, కానీ నువ్వెన్నో చేస్తావు కదా, ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? ఈ ఒక్క మాటే అనండి చాలు. ఈ మాటల్లో వాళ్ళ స్థాయిని, వాళ్ళ మాటను అంగీకరించి వాళ్ళ స్థాయిని మనం గుర్తు చేసిన వాళ్ళు అవుతాం. అతిపెద్ద అవమానం ఏంటో తెలుసా? మనం రివర్స్ కౌంటర్లో నవ్వుతూ ఇచ్చేటటువంటి సమాధానం. మీరు కోపంగా ఉన్నట్లు ఎవ్వరికి చూపించకండి మీ కోపాన్ని. మీరు కోపంగా ఉన్నారు అంటే అది మీ బలహీనతనే అర్థం. మీరు బలహీనంగా ఉన్నారంటే అవతల వాళ్ళు ఇంకాస్త ఆడుకుంటూ ఉంటారు, ఇంకాస్త మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. మీరు రోజు మాట్లాడే వాళ్ళు వారానికి ఒక్కసారి మాట్లాడండి. ఇలా అవమానించే వారితో ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి ఫిర్యాదు లేకుండా మీ యొక్క మాటల్ని తగ్గించండి. ఆటోమేటిక్గా తెలుసుకుంటారు నేను ఏం తప్పు చేశాను, ఎందుకు ఇలా మారిపోయాడు అని సతమతమై చస్తారు. కోపం చూపేవాడు ఎప్పుడు కూడా బలహీనుడే. కోపం చూపించకుండా ప్రతీకారం తీర్చుకునేవాడే రాజు, బలవంతుడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 8 అండి. మీరు వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి అంటే మీరు ఏదైనా సాధించి సక్సెస్ అయి చూపించండి. మీరు ఎంతైతే విజయం సాధిస్తారో, ఎంతైతే శాంతంగా ఉంటారో ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు భయపడతారు. వాళ్ళు ఎందుకు భయపడతారో తెలుసా? మీరేదో చేస్తారని కాదు, మీరు ఏదైనా చెయ్యగలరు అని. మీరు ఏదైనా చెయ్యగలిగి ఉండి కూడా అవతల వాళ్ళని చెయ్యట్లేదు అనే భయం వాళ్ళకి లోతుగా పడిపోతుందండి. అసలైన గౌరవం తీయగా, బలవంతంగా చూపించేది కాదండి, భయంతో చూపించేటటువంటి గౌరవం. భయం అంటే భయపడటం కాదు. అవతల వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు, అవతల వాళ్ళని మనం అనటం తప్పు, అది మనం అనకూడదు, వాళ్ళు ఏదైనా సాధించగలరు అనే భయంతో ఇచ్చేటటువంటి గౌరవం వంచిన తలని మళ్ళీ నిటారుగా లేపకుండా చేస్తుంది. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా కోల్పోవాలంటే కూడా భయపడే విధంగా మారండి. కాబట్టి ప్రజలను వాళ్ళ స్థాయిలో ఉంచడం అంటే ఇది అహంకారం కాదండి, మీ గౌరవాన్ని కాపాడుకోవటం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఉపాయాలతో మీ జీవితాన్ని మార్చుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ పాయింట్స్ అన్ని మీకు లైఫ్లో ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.